ఫ్రెండ్స్, మీరు కొత్తగా ఫోన్ తీసుకుందాం అనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. బికాజ్ ఏప్రిల్‌లో చాలా మంచి స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. వాటిలో కూడా దాదాపుగా చాలా వరకు ఫోన్స్ బడ్జెట్ ఫోన్సే ఉన్నాయి. అలా అని ఫ్లాగ్‌షిప్ ఫోన్స్ ఏం రావడం లేదా అంటే మాత్రం అలా ఏం కాదు. బడ్జెట్, మిడ్ రేంజ్, ఫ్లాగ్‌షిప్ అని అన్ని కేటగిరీస్‌లో వివో నుంచి, ఐకో నుంచి, ఏఐ నుండి, దాంతోపాటు రియల్‌మీ నుండి చాలా బ్రాండ్స్ నుండి చాలా మంచి ఫోన్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి అనమాట. వాటిలో ఫస్ట్ బ్రాండ్ విషయానికి వస్తే వివో V70 FE. FE అంటే ఫ్యాన్ ఎడిషన్, మీకు తెలుసు కదా. V70 వచ్చేసింది, V70 ఎలిట్ కూడా వచ్చేసింది. ఆ రెండు ఫోన్స్ యొక్క లైట్ స్మార్ట్ ఫోన్ ఈ మంత్ ఇండియా మార్కెట్ లాంచ్ కాబోతుంది. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ బిలో 35,000 రూపీస్ అంటున్నారు. అండ్ ఈసారి కొత్త డిజైన్తో లాంచ్ కాబోతుంది. అంటే V70 ఎలిట్ కన్నా కూడా డిఫరెంట్ డిజైన్తో ఈ ఫోన్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తుంది 200 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 6.83 ఇంచెస్ 1.5K ఎమ్యులేట్ డిస్ప్లే, డైమెన్సిటీ 7360 టర్బో, ఆరిజిన్ OS 6తో వస్తుంది, 7000 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇలాంటి ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్లో మీకు కనిపిస్తాయి. అంటే మీరు చూసుకుంటే ఇది కూడా కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కాబోతుంది విత్ లార్జ్ బ్యాటరీ. అండ్ ప్రైస్ ట్యాగ్ అంటే మాత్రం బిలో 35,000 రూపీస్ అంటే అదే 34,999, 35,999 అదే ప్రైస్ సెగ్మెంట్లో ఉంటుందన్నమాట. బికాజ్ ఇప్పుడు వస్తున్న ప్రతి ఒక్క ఫోన్ యొక్క ప్రైస్ ట్యాగ్ పెరుగుతుంది కాబట్టి దీని ప్రైస్ ట్యాగ్ కూడా హయ్యర్గానే ఇండియా మార్కెట్లో మీకు కనిపిస్తుంది అనమాట. ఇక దాంతోపాటు X సిరీస్లో చూసుకుంటే వివో X300s. ఈ ఫోన్ X సిరీస్లో కొత్త స్మార్ట్ ఫోన్ అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ బిలో 60,000 రూపీస్ అంటున్నారు. ఈ ఫోన్ మీకు అమెజాన్లో, అదేవిధంగా ఫ్లిప్కార్ట్లో మీకు దొరుకుతుంది. ఆఫ్లైన్ మార్కెట్లో కూడా ఈ స్మార్ట్ ఫోన్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ వీటితో పాటుగా మనకు వివో X300 అల్ట్రా కూడా వస్తుంది. ఎస్, అల్ట్రా స్మార్ట్ ఫోన్ అంటే శాంసంగ్ S26 అల్ట్రా, అదేవిధంగా ఐఫోన్ 17 Pro Max కన్నా కూడా బెస్ట్ ఫోటోగ్రఫీతో ఆ ఫోన్ ఇండియా మార్కెట్లో కూడా లాంచ్ కాబోతుంది. ముందైతే వివో X300s విషయానికి వస్తే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది డైమెన్సిటీ 9500, 7100 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, సోనీ LYT602 సెన్సార్తోని 200 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, IP69 రేటింగ్, కేకా ఫీచర్స్తో ఈ ఫోన్ అయితే రాబోతుంది. దాంతోపాటు అల్ట్రా విషయానికి వస్తే మాత్రం మైండ్ బ్లోయింగ్ భయ. బికాస్ దాంట్లో ఈసారి మీకు ప్రొవైడ్ చేస్తుంది 200 మెగాపిక్సెల్తోనే 2 కెమెరాస్ ఉంటాయి. అంటే మనకు పెరిస్కోప్ కెమెరా కూడా అదే ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ Gen 5, 7000 mAh బ్యాటరీ, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, DDR5, UFS 4.1 ఇలాంటి ఫ్లాగ్షిప్ ఫీచర్స్తో ఈ ఫోన్ అయితే ఇండియా మార్కెట్లో రాబోతుంది. అండ్ ఇవి పక్కాగా కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్. అంటే కెమెరా డిపార్ట్మెంట్లో ఈ ఫోన్స్కి తిరుగుండదు. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ ఎబో 1 lakhలోనే మీకు లాంచ్ అవుతూ కనిపిస్తాయి అనమాట. ఆ బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకొని మాకు రావచ్చు. మేబీ 1 lakh రూపీస్లో వస్తే మన అదృష్టమే. ఇక దాంతోపాటు ఇదే X సిరీస్లో ఒక లైట్ వర్షన్ స్మార్ట్ ఫోన్ కూడా ఉంది, అదే వివో X300 FE. అండ్ ఇది వచ్చే ప్రైస్ ట్యాగ్ బిలో 50,000 రూపీస్ అంటున్నారు. అంటే మనకు 49,999, 51,999 ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ మీకు కనిపిస్తుంది. అంటే ఆబ్వియస్గా ఆ బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకొని మనకు 50,000 రూపీస్ మార్జిన్లో ఈ ఫోన్ అయితే ఇండియా మార్కెట్లో మీకు కనిపిస్తుంది. అండ్ వచ్చేది సోనీ IMX 921 సెన్సార్తోని ట్రిపుల్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, దాంతోపాటు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5, 1.5K ఫ్లాట్ ఎమ్యులేట్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్, 6500 mAh బ్యాటరీ, 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, IP68 రేటింగ్, IP69 రేటింగ్ ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోన్ అయితే ఇండియా మార్కెట్లో మీకు కనిపిస్తుంది. సో దీంట్లో కూడా ఫీచర్స్ సాలిడ్గానే ఉన్నాయి. సో ఈ ఫోన్ కోసం మీరు ఏమైనా వెయిట్ చేస్తున్నారా? ఇప్పుడు కామెంట్ చేసేయండి. మొత్తానికైతే మనకు వివో నుండి X సిరీస్లో అండ్ V సిరీస్లో ఇన్ని ఫోన్స్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుంటే, ఇంకోవైపు మనకు T సిరీస్లో అంటే టర్బో సిరీస్ అనమాట, పర్ఫార్మెన్స్ కోసం ఆ ఫోన్స్ మీకు లాంచ్ అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మీకు బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ మనకు వివో T4 వచ్చింది 20,000 రూపీస్లో వచ్చింది. కానీ ఈ సంవత్సరం వస్తున్న వివో T5 5G స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో అయితే, అదే అమెజాన్లో అయితే iQOO Z11 5G స్మార్ట్ ఫోన్. గుర్తుపెట్టుకోండి, మనకు మారేది కేవలం పేరు, అదేవిధంగా దొరికే ప్లాట్ఫామ్, ఫీచర్స్, డిజైన్ ఆల్మోస్ట్గా సేమ్గానే ఉంటాయి. అండ్ ఈ ఫోన్స్ అంటే ఈసారి మీకు లాంచ్ కాబోతున్న ప్రైస్ ట్యాగ్ బిలో 30,000 రూపీస్. ఎస్, కానీ మనకు లాస్ట్ ఇయర్ వచ్చింది బిలో 20,000 రూపీస్. అంటే ఈసారి ప్రైస్ ట్యాగ్ పెరుగుతుంది. కానీ కొత్త డిజైన్తో ఈ ఫోన్స్ ఈ విధంగా కనిపిస్తాయి. అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే 9020 mAh బ్యాటరీ సెటప్, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, డైమెన్సిటీ 8500, 165 Hz రిఫ్రెష్ రేట్తో ఈ గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. కానీ బ్యాటరీ మీరు నోటీస్ చేస్తే ఎబో 9000 mAh వచ్చింది భయ్య. అంటే ఈ పవర్ బ్యాంక్లో తయారు చేసే కంపెనీస్ మూసుకోవాలి దుకాణం తప్పదిగా. బికాస్ ఏ ఫోన్ చూసినా కూడా మీరు ఈ రోజుల్లో మినిమం 6000 mAh బ్యాటరీతో వస్తున్నాయి. 6000, 7000, 8, 9, 10 ఏంటి భయ్యా? అంటే పవర్ బ్యాంక్ అవసరం లేనే లేదు ఇక. సో పవర్ బ్యాంక్స్ కంపెనీస్ దుకాణం మూసుకోవాల్సిందే. అండ్ దీంట్లో మీకు ప్రొవైడ్ చేస్తుంది 9020
20 mAh బ్యాటరీ సెటప్. అంటే ఈసారి ఇది ఇండియా మార్కెట్లో ఐక్యూ నుండి రాబోతున్న లార్జ్ బ్యాటరీ సెటప్ స్మార్ట్ ఫోన్. అదేవిధంగా వివో నుంచి కూడా ఇదే లార్జ్ బ్యాటరీ సెటప్ స్మార్ట్ ఫోన్ కాబోతుంది. అదేవిధంగా మనకు 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ప్యాక్ అయి రాబోతుంది. చూసుకోండి మరి ఏ విధంగా ఉంటుందో. అండ్ ఇవి పర్ఫార్మెన్స్ కోసం పక్కాగా నేను మాత్రం రికమెండ్ చేస్తున్నా బికాజ్ ఆఫ్ డైమెన్సిటీ 8500. కానీ కెమెరా డిపార్ట్మెంట్ దగ్గర కొంచెం అనిపిస్తుంది బికాజ్ ప్రతిసారి కూడా మనకు ఐక్యూ లాంచ్ చేసే ఫోన్స్ అండ్ వివో టీ సిరీస్ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ మాత్రం మనకు ఎక్కువ ఆఫర్ చేస్తూ ఉంటారు. కానీ కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వస్తే అంత బాగుండదు. కానీ ఈసారి మనకు కెమెరా డిపార్ట్మెంట్ మంచిగా ఆప్టిమైజ్ చేస్తే మాత్రం ఇవి ఓవరాల్గా ఒక మంచి ప్యాకేజ్ స్మార్ట్ ఫోన్గా ఇండియా మార్కెట్లో కనిపిస్తాయి. చూడాలి ఏ విధంగా ఉంటుందో. మొత్తానికైతే మనకు వివో నుండి అండ్ ఐక్యూ నుండి ఇలాంటి ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే రియల్మీ నుండి మనకు రియల్మీ 16 దీని పేజ్ ఫ్లిప్కార్ట్లో ఆల్రెడీ లైవ్ అయిపోయింది. అండ్ ఈసారి ఈ ఫోన్ డిజైన్ మీరు నోటీస్ చేస్తే యూనిక్ డిజైన్తో ఈ ఫోన్ మీకు కనిపిస్తుంది. అంటే మనకు హారిజెంటల్గా కెమెరా సెటప్ ఉండబోతుంది. చూడడానికి ఇది మాత్రం చాలా బాగుంది. అండ్ ఇది మాకు కొంచెము పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్ని గుర్తు చేస్తుంది. ఆ కెమెరా మోడల్ మీరు నోటీస్ చేస్తే చూడాలి ఏ విధంగా ఉంటుందో. అండ్ ఈసారి దీంట్లో మీకు ప్రొవైడ్ చేస్తున్న డైమెన్సిటీ 6400 టర్బో, 7000 mAh బ్యాటరీ, 60 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ డ్యువల్ కెమెరా, IP69 రేటింగ్, 6.57 ఇంచెస్ ఎములెడ్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోన్ మీకు కనిపిస్తుంది. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ బిలో 20,000 రూపీస్ అంటున్నారు. కానీ నేను మాత్రం కొంచెం ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే 21,999, 22,999 ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ మేబీ రావచ్చు. చూడాలి ఏ విధంగా ఉంటుందో. అండ్ మనకు రియల్మీ నుండి ఇదే 16 సిరీస్లో ఇంకో ఫోన్ కూడా రాబోతుంది. అదే రియల్మీ 16T. అండ్ ఇది వచ్చే ప్రైస్ ట్యాగ్ అంట బిలో 30,000 రూపీస్లో ఈ ఫోన్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుంది. అండ్ దీంట్లో మీకు ప్రొవైడ్ చేస్తున్న డైమెన్సిటీ 8300, 50 మెగాపిక్సెల్ డ్యువల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 6.7 ఇంచెస్ ఎములెడ్ డిస్ప్లే, 6500 mAh బ్యాటరీ, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 6GB 128GBతో ఈ ఫోన్ మేబీ రావచ్చు. అంటే మనకు 26,999, 25,999 లేకపోతే 27,999 అదే ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ మీకు కనిపిస్తుంది. అండ్ ఇది పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ బికాస్ ఆఫ్ డైమెన్సిటీ 8300 చూసుకోండి. అండ్ దీంతో పాటుగా ఒక ఫోన్ కూడా లీక్ అయిపోయింది. అదేంటి అంటే రియల్మీ P4R. ఆ ఫోన్కి సంబంధించి ప్రజెంట్ ఎలాంటి న్యూస్ లేదు. కానీ వచ్చింది ఏంటి అంటే ఆ పేరుతో ఒక ఫోన్ ఇండియా మార్కెట్లో మేబీ రావచ్చు అని లీక్ అయితే వస్తుంది. మరి ఫీచర్స్ ఏంటి, డిజైన్ ఏంటి అనేది ప్రజెంట్ మాత్రం సస్పెన్సే. కొంచెం వెయిట్ చేయండి, ఆ ఫోన్ గురించి కూడా మీకు తప్పకుండా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే వన్ ప్లస్ నుండి వన్ ప్లస్ నార్డ్ సిరీస్లో ఒక్క ఫోన్, ఒక్కటే ఫోన్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుంది. అది లాంచ్ అయ్యేది అమెజాన్లో, గుర్తుపెట్టుకోండి. అండ్ లాంచ్ డేట్ కూడా బయటకు వచ్చేసింది, అదే April 7. అండ్ ఈ ఫోన్ మనకు నార్డ్ 5తో కంపేర్ చేస్తే మేజర్ అప్గ్రేడ్స్తో కనిపిస్తుంది, ఇంక్లూడింగ్ కెమెరా డిపార్ట్మెంట్లో కూడా. బ్యాటరీ, డిస్ప్లే పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, కెమెరా కూడా ఈసారి దీంట్లో అప్గ్రేడే, ఇంక్లూడింగ్ మనకు డిజైన్ కూడా కొత్త డిజైన్తో ఈ ఫోన్ ఈ విధంగా కనిపిస్తుంది. దాంతోపాటు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 4, 9000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ డ్యువల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, IP69 రేటింగ్, 165 Hz రిఫ్రెష్ రేట్తోని 1.5K డిస్ప్లే ఇలాంటి ప్రీమియం ఫీచర్స్తో ఈ ఫోన్ మీకు కనిపిస్తుంది. దాంతోపాటు ప్లస్ కీ దీంట్లో మీకు ఉంటుంది, DDR5X, UFS 4.1 ఇలాంటి ఫీచర్స్ ఈ ఫోన్ మీకు ప్యాక్ చేసుకొని రాబోతుంది అనమాట. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ గెస్ చేయండి మీరు. ప్రైస్ ట్యాగ్ పెరుగుతుంది కంపేర్ టు నార్డ్ 5. అది ఎంత అంటే బిలో 35,000 రూపీస్లో ఈ ఫోన్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుంది. కానీ ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే వన్ ప్లస్ నార్డ్ CE6 ఈ ఫోన్ ఈ ఈవెంట్లో లాంచ్ కావడం లేదు. అంటే ఇప్పుడు ఈ ఫోన్ రావడం లేదు. మేబీ మనకు తర్వాత వీళ్ళు ఏమైనా లాంచ్ చేస్తారేమో. కానీ ప్రజెంట్ చూసుకుంటే మాత్రం ఒక్కటే స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుంది April 7కి, గుర్తుపెట్టుకోండి. అండ్ నార్డ్ CE6 విషయానికి వస్తే ఫీచర్స్ ఈ విధంగా కనిపిస్తాయి, చూసుకోండి ఒకసారి. దీంట్లో మనకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 సిరీస్ చిప్సెట్ కనిపిస్తుంది. ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోన్ అయితే ఇండియా మార్కెట్లో మేబీ రావచ్చు, నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రజెంట్ మాత్రం రావడం లేదు భయ్య, కొంచెం బ్యాడ్ న్యూస్ ఇది. బికాస్ చాలామంది బడ్జెట్లో అంటే మినిమం ప్రైస్ ట్యాగ్లో ఒక వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే ప్రజెంట్ టైంలో అలాంటి మొబైల్స్ లేవు. నార్డ్ CE6 వస్తే మనకు దాదాపుగా ఒక 25,000 రూపీస్లో చాలామంది తీసుకునేది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ అలా లేదన్నమాట. చూడాలి ఈ విధంగా ఉంటుందో, నెక్స్ట్ ఏం అవుతుందో. ఇక దాంతోపాటు నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఇదే వన్ ప్లస్ నుండి 15 సిరీస్లో వన్ ప్లస్ 15T ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయిపోయింది. సో ఈ మంత్ మనకు ఒక April 3rd వీక్ వరకు ఇండియా మార్కెట్లో లాంచ్ కావచ్చు, నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ వచ్చేది మనకు అల్యూమినియం ఫ్రేమ్తో ఇలాంటి డిజైన్ మీకు కనిపిస్తుంది. ప్లస్కి DDR5X, UFS 4.1 దాంతోపాటు IP69 రేటింగ్ ఇలాంటి ఫీచర్స్తో పాటుగా 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, 7500 mAh బ్యాటరీ, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరా ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోన్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుంది. పేరు వచ్చేసి వన్ ప్లస్ 15T, గుర్తుపెట్టుకోండి. అండ్ మొత్తానికైతే మనకు వన్ ప్లస్ నుండి ఇలాంటి ఫోన్స్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతున్నాయి. ఇక నెక్స్ట్
బ్రాండ్ విషయానికి వస్తే షామీ అంటే రెడ్మీ నుండి మన ఇండియా మార్కెట్లో ఒక ఎస్సీ స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతుంది. అదే రెడ్మీ నోట్ 15 SE అంటే స్పెషల్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్. ఇది ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో పోస్టర్ కూడా దించేసింది. అండ్ ఎలాంటి ఫీచర్స్తో వస్తుంది అనేది మాత్రం సస్పెన్సే. డిజైన్ చూసుకుంటే మాత్రం మనకు సెంటర్లో కెమెరా సెటప్ కనిపిస్తుంది. అదేవిధంగా వేగన్ లెదర్ ఆఫర్ చేస్తున్నారు. 7.35 mm థిక్నెస్తో ఈ ఫోన్ మనకు బిలో 20,000 సెగ్మెంట్లో ఇండియా మార్కెట్లో లాంచ్ అవుతుందంట. చూడాలి ఏ విధంగా ఉంటుందో. అండ్ వచ్చేది మనకు ఫ్లిప్కార్ట్లో, గుర్తుపెట్టుకొని అమెజాన్లో కాదు. అండ్ రెడ్మీ నోట్ 14 SE చూసుకుంటే చాలా మంచి స్మార్ట్ ఫోన్. సో దాన్ని అప్డేట్ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుంది April 2కి. ఏ విధంగా ఉంటుందో నేను మాత్రం ఎక్సైటింగ్గా ఉన్నా. అంటే మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, కెమెరా కానీ, డిజైన్ కానీ, డిస్ప్లే చుట్టూ ఉన్న బిజిల్స్ కానీ ఏ విధంగా ఉంటాయో వెయిట్ చేయండి, మీకు అర్థమవుతుంది. మొత్తానికైతే మనకు రెడ్మీ నుండి ఇలాంటి ఫోన్స్ వస్తే ఇంకోవైపు మనకు ఒక ఫ్లిప్ స్మార్ట్ ఫోన్, అది కూడా బడ్జెట్లో లాంచ్ చేయడానికి సిద్ధమవుతుంది. అది కూడా AI ప్లస్ నుండి. AI ప్లస్ నోవా ఫ్లిప్ అంటే ఉంది కదా మాధవ్ది AI ప్లస్ బ్రాండ్. ఆ బ్రాండ్ నుండి మనకు బడ్జెట్ సెగ్మెంట్లో అంటే మినిమం ప్రైస్ ట్యాగ్లో ఒక ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ని తీసుకొని రాబోతున్నారు. అంటే నియర్ ఫ్యూచర్లో మనకు చాలా బ్రాండ్స్ బడ్జెట్ సెగ్మెంట్లో కూడా ఫ్లిప్ స్మార్ట్ ఫోన్స్ తీసుకొస్తారు. మీరు చూస్తూ ఉండండి. ఫోల్డబుల్స్ అండ్ ఫ్లిప్ స్మార్ట్ ఫోన్స్ కూడా బడ్జెట్ అండ్ మిడ్ రేంజ్ సెగ్మెంట్లో కనిపిస్తూ ఉంటాయి. నైస్ అనమాట. అలా జరిగితే మాత్రం చాలా బాగుంటుంది. అంటే అలాంటి ఇన్నోవేషన్ మనకు ఇంత తక్కువ ప్రైస్ ట్యాగ్లో కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు ఏప్రిల్ లాస్ట్ వీక్ వరకు ఈ ఫోన్ లాంచ్ చేయవచ్చు అంట. ఒక బ్యానర్ అయితే దీనికి సంబంధించి వచ్చేసింది. ఈ విధంగా ఈ ఫోన్ కనిపిస్తుంది అనమాట. అంటే మనకు రియర్ సైడ్లో డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. దాంతోపాటు రియర్ సైడ్లోనే మనకు ఒక చిన్న డిస్ప్లే కూడా ఆఫర్ చేస్తున్నారు. లైక్ మనకు గెలాక్సీ Z ఫ్లిప్ లాగా. చూడాలి ఏ విధంగా ఉంటుందో. అండ్ ఇది ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ ట్యాగ్ అంటే మాత్రం ప్రజెంట్ చెప్పేది చాలామంది ఒకటే బిలో 30,000 రూపీస్. చూడాలి ఏ విధంగా ఉంటుందో. అదేవిధంగా మనకు ఇదే AI ప్లస్ నుండి నోవా 2 అండ్ నోవా 2 అల్ట్రా అని 2 ఫోన్స్ April 9కి ఇండియా మార్కెట్లో ఫ్లిప్కార్ట్లో లాంచ్ కాబోతున్నాయి. సో ఇవి కూడా మనకు అదే సెగ్మెంట్లో అంటే దాదాపుగా బిలో 12,000 సెగ్మెంట్లో ఈ 2 ఫోన్స్ మీకు కనిపించవచ్చు భయ్య. అండ్ ఎలాంటి ఫీచర్స్ వస్తాయని మాత్రం ప్రజెంట్ సస్పెన్సే. వీటి ఫీచర్స్ గురించి ఏమైనా తెలిస్తే మాత్రం ఇన్ఫర్మేషన్ నేను స్క్రీన్ మీద ఇస్తా, చూసేయండి. ఇలాంటి ఫీచర్స్తో మేబీ స్మార్ట్ ఫోన్స్ ఇండియా మార్కెట్లో లాంచ్ కావచ్చు. మొత్తానికైతే మన ఇండియా మార్కెట్లో ఏప్రిల్ మంత్లో ఇలాంటి ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. సో వీటిలో మీరు ఏ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు? నేను మాత్రం Vivo X300 అల్ట్రా, అదేవిధంగా ఐక్యూ నుంచి ఐక్యూ Z11, లేకపోతే వివో నుండి వివో T4 ఏ విధంగా ఉంటాయో ఫీచర్స్. బికాజ్ లార్జ్ బ్యాటరీతో ఆ ఫోన్స్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుంది. దాంతోపాటు ఉంది కదా AI ప్లస్ నోవా ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ ఏ విధంగా ఉంటుందో, ఇన్నోవేషన్ని మనకు బడ్జెట్లో ఏ విధంగా ఇంట్రొడ్యూస్ చేస్తారో చూడాలి. నేను మాత్రం ఎక్సైటింగ్గా ఉన్నా. మొత్తానికైతే ఇలాంటి ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. మీకే ఫోన్ నచ్చింది ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇంతవరకు వీడియో చూస్తే మాత్రం ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ ప్లీజ్. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.